హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ యూ టు స్టడీ ఇంగ్లీష్. ఈరోజు ఈ క్లాస్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా రాయాలి, రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. లెట్స్ నౌ అబౌట్ ఇన్ డీటెయిల్ క్వశ్చన్ ట్యాగ్స్. రైట్, క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్స్ we know already. Tags which we add at end of the statement ending with the question mark. ఏదైతే వాక్యం చివర యాడ్ చేసే షార్ట్ రెస్పాన్సెస్ ఎండింగ్ విత్ ద క్వశ్చన్ మార్క్ ఉన్నాయో వాటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్స్ మెయిన్లీ దే ఆస్క్ కన్ఫర్మేషన్ ఆఫ్ గివెన్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ ఫార్వర్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎంత అటెంటివ్గా వింటున్నారో తెలుసుకోవడానికి, ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ ఫార్వర్డెడ్ టు గెట్ కన్ఫర్మేషన్ ఆఫ్ గివెన్ ఇన్ఫర్మేషన్, we use the question tags, we generate the question tags. Question tags are like short interrogative clauses and they are always added at end of the statement. And question tags are not complete form of question, they are considered like short responses. Avi short responses ne consider chestar. And we use the question tags in conversation. జనరల్గా మాట్లాడేటప్పుడు ఆ యొక్క లిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ని జనరేట్ చేస్తూ ఉంటాము. ఇఫ్ యూ సీ దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక 2 sentences ఎగ్జాంపుల్ చూస్తే కనుక, షీ హ్యాస్ పెయిడ్ ద బిల్, హ్యాజంట్ షీ, దే ఆర్ నాట్ లెర్నింగ్ తమిళ్, ఆర్ దే. ఇక్కడ 2 sentencesలో ఫస్ట్ ఈ యొక్క షీ హ్యాస్ పెయిడ్ ద బిల్ వీ నో ఇట్ హ్యాస్ స్టేట్మెంట్. హ్యాజంట్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ దే ఆర్ నాట్ లెర్నింగ్ తమిళ్ స్టేట్మెంట్, ఆర్ దే అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్స్కి ఆన్సర్ చేయడానికి మనకు we should have idea of subject and verb, either helping verb or main verb. అంటే సబ్జెక్ట్ ఏంటి ఇచ్చిన సెంటెన్స్లో, ఆక్సిలరీ వర్బా మెయిన్ వర్బా, ఆ వర్బ్ ఏంటి తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే కనుక ఈజీగా క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్ ట్యాగ్లో ఉన్న సబ్జెక్ట్ షీ అండ్ హ్యాస్ సేమ్. ఇక్కడ స్టేట్మెంట్లో షీ హ్యాస్ ఉంది, క్వశ్చన్ ట్యాగ్లో హ్యాస్ షీ ఉంది. ఇక్కడ జస్ట్ పాజిటివ్ నెగిటివ్ మనం ఫ్రేమ్ చేస్తాం. ఫర్దర్గా డీటెయిల్ తెలుసుకుందాం. అది మనం దే ఆర్ నాట్ లర్నింగ్ తమిళ్, ఆర్ దే. దే ఆర్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఆర్ దే ఉంది. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ని మనం జనరేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్, టెన్సెస్ మీద అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, వెదర్ ఇట్ ఈస్ మెయిన్ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. వర్బ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అనేది ఈజీగా తెలుసుంటే మనం క్వశ్చన్ ట్యాగ్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్. మరి క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, క్వశ్చన్ ట్యాగ్స్ను జనరేట్ చేసేటప్పుడు ఏ రూల్స్ మనం కన్సిడర్ చేయాలనేది చూద్దాం. మనం క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఎటువంటి విషయాలు మనం ఫాలో కావాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది చూస్తున్నాం మనం ఇక్కడ. బేసిక్ రూల్స్ ఆఫ్ మేకింగ్ క్వశ్చన్ ట్యాగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ దట్ కామా ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద స్టేట్మెంట్. మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అవుతుందో స్టేట్మెంట్ తర్వాత కంపల్సరీ కామా పెట్టాలి. కామా పెట్టిన తర్వాతనే మనం సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం ఇనిషియేట్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాంట్రాక్టెడ్ ఆర్ షార్ట్ ఫార్మ్స్ యూజ్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్స్. మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ ట్యాగ్స్లో యూజ్ చేసే ఆ యొక్క ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఆ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైనా సరే షార్ట్ ఫామ్, కాంట్రాక్టెడ్ ఫామ్లోనే ఉండాలి. వాట్ యాక్చువల్లీ ద కాంట్రాక్టెడ్ ఫామ్ ఈజ్, కాంట్రాక్టెడ్ ఫామ్ ఆర్ నాట్, ఆరెంట్, ఆరెంట్, హ్యాజ్ నాట్, హ్యాజెంట్, విల్ నాట్, వోంట్. అంటే ఈ యొక్క నెగిటివ్ సెన్స్ యాడ్ అయినప్పుడు మనకి ఏదైతే ఆ యొక్క ఫామ్ని షార్టన్గా చేస్తున్నామో ఆర్ నాట్, ఆరెంట్ అంటున్నామో, ఆరెంట్ని కాంట్రాక్టెడ్ ఫామ్ ఆర్ షార్ట్ ఫామ్ అంటాం మనం. లైక్ ఆరెంట్, హ్యాజెంట్, వోంట్, లైక్ ఆల్ ద ఆక్సిలరీస్ దే హ్యావ్ దేర్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఆ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ మాత్రమే క్వశ్చన్ ట్యాగ్స్లో యూజ్ చేయాలి. అండ్ ద థర్డ్ పాయింట్, ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ మస్ట్ బి ఏ ప్రొనౌన్. మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే సబ్జెక్ట్ని తిరిగి మనం ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేస్తాం. అలా ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేసేటప్పుడు ఈవెన్ స్టేట్మెంట్లో నేమ్స్ ఇచ్చినప్పటికీ కూడా మనం ఆ నేమ్స్ని తిరిగి ప్రొనౌన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సబ్జెక్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్ నెవర్ బి ఏ నౌన్. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్లో ఆ యొక్క సబ్జెక్ట్ నౌన్ రాయకూడదు, ప్రణౌనే రాయాలి. ప్రణౌన్ ఇన్ ద సెన్స్ ఐ, వి, యూ, దే, వీటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఇవి మాత్రమే రావాలి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అండ్ ట్యాగ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద స్మాల్ లెటర్స్. ఎప్పుడైతే మనం క్వశ్చన్ ట్యాగ్ ఇనిషియేట్ చేస్తున్నామో సెంటెన్స్ రాసినాక కామా, కామా తర్వాత రాసే ఫస్ట్ లెటర్ ఏది ఉందో అది ఖచ్చితంగా స్మాల్ లెటర్లోనే రాయాలి, క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు. క్వశ్చన్ ట్యాగ్స్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా స్మాల్ లెటర్లోనే రాయాలి. అండ్ యూజ్ క్వశ్చన్ మార్క్ at end of the question tag.
మనం క్వశ్చన్ ట్యాగ్ రాసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఖచ్చితంగా ఆ యొక్క క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఇన్ కేస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అకాడమిక్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. 1 మార్క్ అలాట్ చేసినప్పుడు 1 మార్క్ క్వశ్చన్ మన క్వశ్చన్ ట్యాగ్ వస్తే క్వశ్చన్ మార్క్ పెట్టకపోతే మనకు హాఫ్ ఆఫ్ ద మార్క్ we lose it. So that's why we have to use question mark at end of the question tag compulsory. And the very important 2 points you have to remember here, that if the statement is in positive, tag will be negative. Question tag రాసేటప్పుడు ఫస్ట్ రూల్ వీ హ్యావ్ టు నో దట్, ఇది మనం ముఖ్యంగా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇన్ కేస్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే కనుక మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో రాయాలి. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్ కనుక నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. లెట్స్ వన్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్, అలెక్స్ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. ఇక్కడ అలెక్స్ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ పాజిటివ్ అయినప్పుడు మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అయి ఉండాలి. నెగిటివ్ ఇన్ ద సెన్స్ అలెక్స్ సబ్జెక్ట్ వాజ్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ, అండ్ అలెక్స్ వాజ్ మనకి ఇక్కడ రిపీట్ అవుతాయి. వాజ్ పాజిటివ్ ఎక్స్ప్రెషన్, వాజంట్ ఈజ్ అ నెగిటివ్ ఎక్స్ప్రెషన్, కాంట్రాక్టెడ్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్. సో వాజంట్ హీ, వాజంట్ అనేది నెగిటివ్ ఎక్స్ప్రెషన్, హీ అనేది మామూలుగా అలెక్స్ హీగా చేంజ్ అయింది అక్కడ. ఐ డిడ్ నాట్ రైట్ హియర్ అలెక్స్, ఐ డిడ్ హియర్ హీ, బికాస్ నో నౌన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్, ఓన్లీ ప్రొనౌన్. ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్. ఇన్ కేస్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కనుక నెగిటివ్లో ఉంటే మనకు ఈ యొక్క క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగిటివ్, ట్యాగ్ విల్ బి పాజిటివ్. సక్సేనా హ్యాస్ నాట్ జాయిన్డ్ యెట్, సక్సేనా హ్యాస్ నాట్ జాయిన్డ్ యెట్, హ్యాస్ నాట్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్, హ్యాస్ హీ క్వశ్చన్ ట్యాగ్. ఎప్పుడైతే మనకు ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఉందో, హ్యాస్ నాట్ ఉందో, ఆ యొక్క నెగిటివ్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ నాట్ చేంజెస్ ఇంటూ యాజ్, ఇట్ మీన్స్ నెగిటివ్ చేంజెస్ ఇంటూ పాజిటివ్, సక్సేనా చేంజెస్ ఇంటూ ఈ. సో ఈ యొక్క రూల్ అనేది దాదాపుగా మనం రాసే ప్రతి క్వశ్చన్ ట్యాగ్కు అప్లికబుల్గా ఉంటుంది. ఇవన్నీ కామన్గా ఫాలో కావాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే స్టేట్మెంట్కు ప్లస్ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు వైస్ వర్స ఆపోజిట్గా ఉంటుంది. మనకు అది పాజిటివ్లో ఉంటే ఇది నెగిటివ్లో ఉంటుంది, ఇది నెగిటివ్లో ఉంటే అది పాజిటివ్ ఉంటుంది. ఈ పాయింట్ను గుర్తుంచుకొని మనం ఫర్దర్గా ఏ క్వశ్చన్ ట్యాగ్ ఆన్సర్ రాసినా మనం ఫర్దర్. లెట్స్ సీ దెన్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ విచ్ వీ ఎవర్ ఫ్రేమ్డ్ హియర్ బేస్డ్ ఆన్ యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ బేస్డ్. యాక్సిలరీ బేస్డ్ ఆధారంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేశాము. మనకు మెయిన్ వర్బ్ బేస్డ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి, ఫర్దర్గా చూద్దాం వాటిని మనం. సో యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్, సేమ్ బోత్ ఆఫ్ దెమ్ యాక్సిలరీ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ మోడల్ చూస్తే కనుక he has got a nice bike, he has got a nice bike, has and he subject to has helping verb here, and same has changes into hasn't, and he the same here. So positive statement to negative question tag manaku. And Riya can speak English. If you see Riya can speak English, here the helping verb is can, and now I change it can into cannot. Positive statement into negative question tag, and can change into cannot. They are very rich, aren't they? ఇక్కడ they are very rich, they after are helping verb, they subject మనకు aren't అవుతుంది, పాజిటివ్ into నెగిటివ్, and they remains they it is same, so aren't compulsory, comma, small letter, and pronoun, question tag. These things to be remembered. When you say she is good, isn't she is good, here is changed into isn't, she remains unchanged. It was so nice, it was so nice, it was అక్కడ హెల్పింగ్ వర్బ్, ఇట్ సబ్జెక్ట్, సో వాస్ చేంజెస్ ఇంటూ వాజంట్, ఇట్ సేమ్ ఇయర్ హిట్, సో ఇట్ వాస్ సో నైస్, వాజంట్ ఇట్. ఇక్కడ దే వేర్ నాట్ సోల్జర్స్, వేర్ దే వేర్ నాట్ సోల్జర్స్, వేర్ నాట్ ఈజ్ అ నెగిటివ్ ఎక్స్ప్రెషన్. సో సెంటెన్స్ ఇక్కడ నెగిటివ్లో ఉంది, మనకు క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి పాజిటివ్లో ఇచ్చాం. మనం ఇక్కడ దే వేర్ నాట్ చేంజ్ ఇంటూ వేర్ దే. రిమెంబర్, మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మనకు వచ్చే సెంటెన్స్ ఏదైతే ఉందో, లేదా మనం రాయాల్సిన సెంటెన్స్ ఏదైతే ఉందో, ఆ సెంటెన్స్లో నెగిటివ్ ఎక్స్ప్రెషన్ రాయాల్సి వచ్చినప్పుడు దాన్ని కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయకూడదు, నాన్ కాంట్రాక్టెడ్ ఫామ్లోనే తీసుకోవాలి. ఇన్ ద సెన్స్ లాంగ్ ఫామ్లో తీసుకోవాలి. ఇక్కడ వర్ నాట్, వరెంట్ అని రాయకూడదు, వర్ నాట్ అని రాయాలి ఇక్కడ. సో దే వర్ నాట్ సోల్జర్స్, నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఫోకస్ చేయాలి. ఇఫ్ దేర్ ఆర్ 2 auxiliaries, యూజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద ట్యాగ్. మనకు ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్లో 2
యాక్సిలరీస్, 2 హెల్పింగ్ వర్బ్స్ కనుక ఉంటే అక్కడ మనకు ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనం క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయాలి. సెకండ్ హెల్పింగ్ వర్బ్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, రిషి హ్యాడ్ బీన్ టు లండన్ బిఫోర్. రిషి ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. హ్యాడ్ బీన్ టు లండన్ బిఫోర్. హియర్ రిషి హ్యాడ్ బీన్ టు లండన్. హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, ఈవెన్ బీన్ ఆల్సో యాక్సిలరీ మనకి ఇక్కడ. అంటే ఇన్ ద సెన్స్ వీ విల్ కన్సిడర్ దిస్ టూ హియర్. రిషి హ్యాడ్ బీన్ టు లండన్. సో హ్యాడ్ positive change into negative expression, add into he would have selected his team. He would have selected his team. ikkada he would helping verb, have helping verb, would have, both of them helping verbs here. So would have selected, 2 helping verbs ఉన్నప్పుడు మనకు ఫస్ట్ helping verb ఏముంది ఇక్కడ would ఉంది. సో would నే తీసుకొని పాజిటివ్ చేంజెస్ ఇంటూ నెగిటివ్, would చేంజెస్ ఇంటూ wouldn't, he చేంజెస్ ఇంటూ ద సేమ్ he, pronoun there. సో ఎప్పుడైతే మనకు క్వశ్చన్ ట్యాగ్స్లో ఇచ్చిన స్టేట్మెంట్లో 2 యాక్సిలరీస్ కనుక ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫస్ట్ యాక్సిలరీ బేస్ ఆధారంగానే చేయాలి. సెకండ్ యాక్సిలరీని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ మనకి ఎప్పుడైతే సెంటెన్సెస్ కనుక యామ్తోని కనుక వస్తే, మన క్వశ్చన్ ట్యాగ్స్లో యామ్తో వస్తే ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చాలామంది ఇక్కడ తెలియక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ యామ్తో కనుక వస్తుందో, యామ్తో వచ్చినప్పుడు జనరల్గా అన్ని హెల్పింగ్ వర్బ్స్ హ్యాస్ నాట్ చేంజ్ ఇంటూ హ్యాజెంట్, డు నాట్ చేంజ్ ఇంటూ డోంట్, అట్లా ఐఎమ్ నాట్ చేంజ్ ఇంటూ యామెంట్. అంటే ఒక ఐడియా ఉంటుంది, ఐఎమ్ నాట్ అనేది ఎలా వస్తుందంటే యామెంట్, లైక్ ఇలా వస్తుందని చాలామంది అనుకుంటారు. ఐఎమ్ నాట్ చేంజ్ ఇంటూ యామెంట్, బట్ అది తప్పు. ఐఎమ్ నాట్ అనేది యామెంట్గా రాదు. సో మరి ఒకవేళ యామ్తో కనుక సెంటెన్స్ వస్తే ఎలా రాయాలి అనేది చూస్తే చూడండి, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఐ ఆఫ్టర్ యామ్ వచ్చింది ఇక్కడ మనకు సెంటెన్స్లో. అలా యామ్ వచ్చినప్పుడు యామెంట్ టు బీ ఎయింట్ ఆర్ ఆరెంట్, అంటే మనం యామెంట్ రాయకూడదు సెంటెన్స్లో. యామ్ వచ్చినప్పుడు యామ్ నెగిటివ్ యాడ్ చేస్తే ఐఎమ్ నాట్ చేంజ్ ఇంటూ యామెంట్ మనకు వచ్చిన, అంటే మిగతా హెల్పింగ్ వర్బ్స్ ఎట్లా మాడిఫై చేసామో అట్లా మాడిఫై చేస్తే యామెంట్ వస్తుంది. బట్ యామెంట్ రాయకూడదు క్వశ్చన్ ట్యాగ్లో. యామెంట్కి బదులు మనం ఏం రాయాలి ఇక్కడ, ఆరెంట్ కానీ లేదా ఎయింట్ కానీ. ఏఐఎన్టీ అనేది కూడా ఈ మధ్యలో కొత్తలో వచ్చిన వాడుక, అది ఎయింట్ కూడా వాడుతున్నారు. సో ఆరెంట్ని తీసుకోవాలి. ఐఎమ్ నాట్ క్వశ్చన్లో ఇస్తే మనకు ఐఎమ్ నాట్ అనేది ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ నాట్ అనేది నెగిటివ్ ఇక్కడ. అంటే ఐఎమ్ వచ్చినప్పుడు ఆరెంట్ కానీ ఎయింట్ కానీ తీసుకోవాలి. యామెంట్ రాయకూడదు. యామెంట్ అనేది ఇక్కడ రాసి వచ్చాను మీకు, ఇలా రాయకూడదు. ఆరెంట్ కానీ ఎయింట్ కానీ తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ సెంటెన్స్ కనుక నెగిటివ్లో ఇస్తే ఐఎమ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఐఎమ్ ప్లస్ నాట్ అంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉంది. అలా వచ్చినప్పుడు యామ్ ఐ, ఇక్కడ మనం యామ్ ఐ తీసుకోవచ్చు. అంటే సెంటెన్స్ కనుక పాజిటివ్లో వస్తే ఐఎమ్ నాట్ నెగిటివ్ చేసినప్పుడు మాత్రమే మనం ఆరెంట్ కానీ ఎయింట్ కానీ తీసుకోవాలి. బట్ అదర్ కేసెస్లో మనకు సెంటెన్స్ ఐఎమ్ నాట్ అంటే సెంటెన్స్ నెగిటివ్ ఉండి యామ్ ప్లస్ నాట్ ఉన్నప్పుడు మనం దాన్ని 3 పాజిటివ్ రాసినప్పుడు యామ్ ఐగా రాయొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ హౌ వీ చేంజ్ క్వశ్చన్ ట్యాగ్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్ యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్. అంటే హెల్పింగ్ వర్బ్ ఆధారంగా మనం సెంటెన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో మనకు అర్థమైంది. ఇప్పుడు మెయిన్ వర్బ్స్ వస్తే ఎలా మనం దాన్ని కన్వర్ట్ చేయాలో చూద్దాం. మెయిన్ వర్బ్ మోడల్ ఆధారంగా క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఆన్సర్ చేయాలి. మెయిన్ వర్బ్ మోడల్ ఆధారంగా ఏంటి, లైక్ మనకు అన్ని సెంటెన్సెస్ దాదాపుగా హెల్పింగ్ వర్బ్స్తో పాటు మెయిన్ వర్బ్స్ వస్తాయి. బట్ పర్టికులర్లీ ఎట్ ద 2 టెన్సెస్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఈ 2 టెన్సెస్లో మనకు సెంటెన్స్ పాజిటివ్ ఫ్రేమ్ చేసినప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్, వితౌట్ యాక్సిలరీ మనం సెంటెన్స్ డైరెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తాం. ఈ మెయిన్ వర్బ్ అనేది కొన్నిసార్లు V1 ఫామ్లో ఉంటుంది, కొన్నిసార్లు V2 ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, మెయిన్ వర్బ్ V1 ఫామ్లో ఉంటే కనుక ఆ సెంటెన్స్ మనం ప్రజెంట్ టెన్స్లో ఉందని చెప్తాం. ఎప్పుడైతే సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉందో ఆ సెంటెన్స్ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని చెప్తాం అనమాట. సో మెయిన్ వర్బ్ మోడల్ అంటే ఏంటో డైరెక్ట్ వర్బ్ ఆధారంగా ఆ యొక్క సెంటెన్స్ని డిసైడ్ చేసి దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయడం అనమాట. ఇంతకుముందు సెంటెన్సెస్లో మనకు అక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హెల్పింగ్ వర్బ్ని తిరిగి మనం పాజిటివ్ టు నెగిటివ్ కన్వర్ట్ చేస్తాం, కాంట్రాక్టెడ్ ఫామ్ రాసేసి క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. ఇక్కడ మనకు ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఇవ్వరు. బట్ బేస్డ్ ఆన్ ద ఫామ్ ఆఫ్ ద వర్బ్ V1 ఇచ్చాడా V2 ఇచ్చాడా మనం చెక్ చేసుకొని V1 కనుక ఇచ్చినట్టయితే మనకు V1 వస్తే మనకు ఒకటి డూ ఆర్ డజ్, ఈ 2 మనకు రానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూస్తే కనుక దే ప్లే క్రికెట్, దే సబ్జెక్ట్ ప్లే వర్బ్ ఫామ్ క్రికెట్.
మనకి ఇంతకుముందు దే తర్వాత ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చేది ప్రీవియస్ సెంటెన్స్లో, బట్ ఇక్కడ ఏం హెల్పింగ్ వర్బ్ లేదు మనకు. దే తర్వాత ప్లే డైరెక్ట్ ఇచ్చాడు. క్రికెట్ అంటే ఇట్లా సెంటెన్స్ ఇచ్చాడంటే మనకు అర్థం ఏంటంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందని అర్థం. అట్లా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇచ్చినప్పుడు మనకు ఎప్పుడైతే ఐ వి యు దే నేమ్స్ ప్లూరల్స్ వస్తాయో అప్పుడు మనకు డూ అంటే డూ మనకు నెగిటివ్ సెంటెన్స్ డు నాట్, కాంట్రాక్టెడ్ ఫామ్ ఏమవుతుంది డోంట్ అవుతుంది మనకి అది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే హీ షీ ఇట్ నేమ్ సింగిల్ వచ్చినాయో మనకు డస్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. డస్ అనేది నెగిటివ్లో డస్ నాట్ ఉంటుంది. అండ్ షార్ట్ ఫామ్ వచ్చేసి డజెంట్ మనకు అంటే డజెంట్ ఫామ్గా తీసుకుంటాం మనకి ఇక్కడ. సో దే ప్లే క్రికెట్ అన్నప్పుడు దే ప్లే క్రికెట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనకి క్రికెట్ అంటాం. సో ప్లే దే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం తీసుకోవాలి డూ పాజిటివ్ డు నాట్ నెగిటివ్. సో దట్స్ వై డోంట్ దే ప్లే క్రికెట్ డోంట్ దే సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనకు. స్టూడెంట్స్ సింగ్ సాంగ్స్, స్టూడెంట్స్ అనేది ప్లూరల్, సింగ్ వర్బ్, స్టూడెంట్స్ సింగ్ సాంగ్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 అది ప్లూరల్లో ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి మనకు డూ కానీ డోంట్ కానీ తీసుకోవాలి మనకు. సో సెంటెన్స్ పాజిటివ్ డోంట్ దే, ఇక్కడ స్టూడెంట్స్ పేరు వచ్చింది మనకి, అక్కడ స్టూడెంట్స్ ప్లూరల్ ఫామ్ కాబట్టి నేను ఇక్కడ దే రాశాను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైతే నేమ్ మనకు ప్లూరల్ వస్తుందో అప్పుడు దాన్ని మనం దేలో కన్వర్ట్ చేస్తాం. వి వెల్కమ్ గెస్ట్స్, వి వెల్కమ్ గెస్ట్స్, వి సబ్జెక్ట్ వెల్కమ్ వర్బ్, ఇక్కడ మెయిన్ వర్బ్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ డు నాట్, పాజిటివ్ డూ నెగిటివ్ డు నాట్. సో పాజిటివ్ డూ నెగిటివ్ ఏమొస్తుంది డోంట్ వి రాస్తాం మనం అక్కడ. అదేవిధంగా కింద సెంటెన్స్ చూస్తే కనుక సెంటెన్సెస్ నెగిటివ్ ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ ఉన్నాయి. ఇక్కడ మనకు వీ డు నాట్ డిస్టర్బ్ క్లాస్, వీ డు నాట్ డిస్టర్బ్ క్లాస్. ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇక్కడ 3 సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్ లేదు మనకి, ఇక్కడ డు నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి డు నాట్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్. సో ఏమొస్తుంది మనకు పాజిటివ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఐ డు నాట్ పెయింట్ వెల్, ఐ డు నాట్ పెయింట్ వెల్, డు నాట్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ డు ఐ. అదేవిధంగా ఈ షీట్తో కనుక వస్తే కనుక షీ మేక్స్ కాఫీ డజంట్ షీ మేక్స్, ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ షీ ఇట్ నేమ్స్ వచ్చినప్పుడు వర్బు తర్వాత ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది మనకు. ఆ పాయింట్ ఆల్రెడీ మనం టెన్సెస్ అప్పుడు నేర్చుకుంటాం. సో షీ మేక్స్, మేక్ ఈజ్ అ వర్బ్ ఫామ్, మేక్స్ ఎస్ యాడ్ ఇయర్, షీ మేక్స్ కాఫీ అన్నప్పుడు అది థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తుంది కాబట్టి ఎస్ ఫామ్ యాడ్ అయింది. అలా వచ్చినప్పుడు హీ షీ ఇట్ అలా వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే డస్ ఈజ్ అ పాజిటివ్ ఎక్స్ప్రెషన్, డజంట్ ఈజ్ అ contracted negative form. So does not, so she makes coffee positive, doesn't she is a negative question tag. He attends party, he subject attends verb, S form is added because third person singular party. Statement positive లో ఉంది కాబట్టి doesn't he మనకు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. మహేష్ హెల్ప్స్ పూర్, మహేష్ సబ్జెక్ట్ అక్కడ, హెల్ప్స్ వర్బ్ పూర్. మహేష్ హెల్ప్స్ పూర్ అన్నప్పుడు మనకి ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ ఏమొస్తుంది మనకు డజెంట్. సో డూ ఇక్కడ ఐవియుదేకి వస్తుంది, డస్ హీ షీట్ నేమ్స్ సింగులర్స్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ డజెంట్ హీ రైట్ సెంటెన్స్. అదేవిధంగా ఒకవేళ ఈ షీట్లోని సెంటెన్స్ నెగిటివ్లో వస్తే, స్టేట్మెంట్ కనుక నెగిటివ్లో వస్తే ఎలా ఉంటుందంటే ఇట్ డస్ నాట్ అంటే హెల్పింగ్ వర్బ్ మనకు సెంటెన్స్లో వస్తుంది. ఇట్ డస్ నాట్ హెల్ప్ ఎనీ, డస్ నాట్ అన్నప్పుడు మనకు నెగిటివ్ అది. సో పాజిటివ్ ఏమొస్తుంది డస్ ఇట్ సేమ్. షీ డస్ నాట్ పర్ఫార్మ్ వెల్, షీ డస్ నాట్ పర్ఫార్మ్ వెల్, షీ డస్ నాట్ ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ నెగిటివ్ అండ్ హెల్పింగ్ వర్బ్ మనకు అక్కడ ఇచ్చారు కాబట్టి మనం డస్ షీ రాస్తే సరిపోతుంది. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక విషయం ఏంటి అంటే అన్నింటికీ ఒకేలాగా రాదు. కొన్ని సబ్జెక్ట్స్కు డూ ఫాలో కావాలి, కొన్ని సబ్జెక్ట్స్కు డస్ ఫాలో కావాలి. ఏ సబ్జెక్ట్స్కు అంటే మనం ఎప్పుడైతే ఐ వి యూ దే అండ్ నేమ్స్ ప్లూరల్స్ వీటికి ఏదైతే ఉందో వీటికి మనకు డూ వస్తుంది. డూ అంటే డు నాట్ డోంట్ వీటికి. అండ్ ఇక్కడ హీ షీ నేమ్స్ సింగులర్స్ ఇట్ ఇలాంటివి వస్తే డస్ పాజిటివ్ ఎక్స్ప్రెషన్, డజెంట్ కాంట్రాక్టెడ్ ఫామ్. సో మనకు వీటికి డస్ వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ తేడా ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఇక్కడ నుంచే వస్తాయి. అండ్ సింప్లీ వి మేక్ మిస్టేక్ హియర్, వి కమిట్ మిస్టేక్స్. సో దట్స్ వై డూ డస్ ఎక్కడ వాడాలి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఐవియుదేకి మాత్రం డు నాట్ డోంట్, హీ షీట్ నేమ్స్ సింగులర్స్కి మాత్రం డస్ నాట్ డజెంట్. సో స్టేట్మెంట్ పాజిటివ్ డజెంట్, నెగిటివ్ డస్, దట్స్ ఇట్. అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ డైరెక్ట్ వస్తుంది మనకు. బట్ తేడా ఏంటి అంటే ఇక్కడ V1 ఫామ్ ఉంటుంది, ఇక్కడ V2 ఫామ్ ఉంటుంది. సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది మనకి ఇక్కడ. సో దే ఎంజాయ్డ్ ద షో,
దే ఎంజాయిడ్ ద షో V2 ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్కు నెగిటివ్ ఫామ్ డిడ్ నాట్, అండ్ డిడ్ నాట్కి కాంట్రాక్టెడ్ ఫామ్ ఏమొస్తుంది? ఇక్కడ డిడెంట్ వస్తుంది. లైక్ సింపుల్, ఈ డిడెంట్ని మనము ఆల్ ద సబ్జెక్ట్స్ సేమ్. మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ డస్ డిఫరెన్స్ ఉంది, బట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు డిఫరెన్స్ ఉండదు. అన్ని సబ్జెక్ట్స్కి కామన్గా మనం డిడ్ నాటే తీసుకుంటాము. సో పాజిటివ్ స్టేట్మెంట్ దే ఎంజాయ్డ్ ద షో, డిడెంట్ దే. అండ్ వి ఇమ్మర్స్డ్ అవర్ గణేష్, ఇమ్మర్సింగ్ లైక్ నిమజ్జనం, వి కాల్ నిమజ్జనం అంటాం దాన్ని. వి ఇమ్మర్స్డ్ అవర్ గణేష్, డిడెంట్ వి సెంటెన్స్ పాస్ట్లో ఉంది కాబట్టి మనకు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అట్ ద సేమ్ టైం షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, ఇక్కడ సెంటెన్స్ మనకు నెగిటివ్లో ఇచ్చాడు. డిడ్ నాట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది మనకు. డిడ్ నాట్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? క్వశ్చన్ ట్యాగ్ పాస్ట్లో వస్తుంది. ఏమని? డిడ్ షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, డిడ్ షీ. హీ డిడ్ నాట్ లైక్ ఇట్, డిడ్ నాట్ లైక్ ఇట్, డిడ్ హీ. అంటే మనకి ఎప్పుడైతే నెగిటివ్ సెంటెన్స్ ఇస్తాడో అప్పుడు మనకు యాక్సిలరీ వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ లేనప్పుడు ఓన్లీ పాజిటివ్ వస్తే జస్ట్ ఇచ్చిన వర్బ్ ఆధారంగా మనం ఆ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందా, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే కనుక ఏ సబ్జెక్ట్ యూజ్ చేశాడు? సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, ఎందుకంటే సబ్జెక్ట్ ఆధారంగానే మనం డూ కానీ డస్ కానీ, లైక్ డు నాట్ కానీ డస్ నాట్ కానీ, డోంట్ కానీ డజెంట్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయొద్దు. అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే క్వైట్ కామన్, అన్ని సబ్జెక్ట్స్ కామన్గా డిడెంటే వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ మెయిన్ వర్బ్ మోడల్. మెయిన్ వర్బ్ మోడల్ రెండు టెన్సెస్కి కంపల్సరీ నేర్చుకోవాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంతవరకు మనకు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉన్న సెంటెన్సెస్ని ఎలా క్వశ్చన్ ట్యాగ్స్ ఫ్రేమ్ చేయాలని చూసాం. ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో వితౌట్ సబ్జెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు మనకు. అక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ విచ్ క్యారీస్ ఆర్డర్, సజెషన్, కమాండ్, రిక్వెస్ట్. అంటే ఆర్డర్ కానీ సజెషన్ కానీ వచ్చినప్పుడు దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే. ఇంపరేటివ్ సెంటెన్స్లలో మనకు ఎప్పుడైతే సెంటెన్స్ ఇచ్చాడో ఆ సెంటెన్స్ కనుక పాజిటివ్లో ఉంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా గుర్తుపట్టచ్చు అంటే సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఉండదు మనకు అక్కడ. సో అలా వచ్చినప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే కనుక మనం ఇంతకుముందు నెగిటివ్లో యాడ్ చేసాము. బట్ ఫర్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ ఒక కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ వచ్చినప్పుడు సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయినా యాడ్ చేయొచ్చు, ఆర్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయినా యాడ్ చేయొచ్చు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీ వీ కెన్ యాడ్. ద రీజన్ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఒక రిక్వెస్ట్ మనం చేసినప్పుడు అది జరగవచ్చు, జరగకపోవచ్చు, వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకని మనకు ట్యాగ్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫర్ ఏ రిక్వెస్ట్ ఆర్ కమాండ్. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ కనుక పాజిటివ్లో ఉంటే, ఇంపరేటివ్ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ రాసినా నెగిటివ్ రాసినా కరెక్ట్గానే కన్సిడర్ చేస్తారు. గో టు మార్కెట్, విల్ యూ రైట్ ఆన్సర్, వోంట్ యూ ఆల్సో రైట్ ఆన్సర్. ఓపెన్ ద డోర్, విల్ యూ రైట్ ఆన్సర్, వోంట్ యూ రైట్ ఆన్సర్. బట్ ఎప్పుడైతే ఇంపరేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ ఇస్తారో, ఇంపరేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుందో ఆ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రం మనం రాసే ట్యాగ్ ఖచ్చితంగా పాజిటివ్లోనే రాయాలి. పాజిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు పాజిటివ్ అన్న రాయొచ్చు, నెగిటివ్ అన్న రాయొచ్చు. బట్ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాజిటివ్లోనే రాయాలి. లైక్ సి డోంట్ మేక్ నాయిస్, స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది మనకు, డోంట్ మేక్ నాయిస్ అనేది. ఇక్కడ మనకు ట్యాగ్ పాజిటివ్లో ఉంది మనకు, విల్ యూ. అండ్ డోంట్ బ్రేక్ ద గ్లాస్, డోంట్ బ్రేక్ ద గ్లాస్, ఇక్కడ స్టేట్మెంట్ మనకు పాజిటివ్లో ఉంది. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంపరేటివ్ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రైట్ ఆన్సర్. బట్ క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా పాజిటివ్లోనే రాయాలి. అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ మనకు సబ్జెక్ట్ ఇస్తారు సెంటెన్స్లో, బట్ ఇండెఫినెట్గా ఉంటుంది అది. లైక్ సంబడి, ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనమాట. ఇలాంటి వాటితో కనుక సెంటెన్స్ వస్తే సంబడి వచ్చినప్పుడు సబ్జెక్ట్గా సంబడి ఉంటుంది అక్కడ మనకు. సంబడిని మనం తిరిగి క్వశ్చన్ ట్యాగ్లో రాయలేము. అవి వచ్చినప్పుడు ఏం రాయాలి అంటే సంబడి, ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి వచ్చినప్పుడు మనము దే రాయాలి ఖచ్చితంగా. చూడండి, సంబడి కాల్డ్ మీ, సంబడి కాల్డ్ మీ, సంబడి కాల్డ్ అంటే సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది, పాజిటివ్ సెంటెన్స్లో ఉంది. సో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి నేను. సో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు కాల్డ్ అన్నప్పుడు V2 కాబట్టి నాకు డిడ్ నాట్ వస్తుంది. డిడ్ నాట్ తర్వాత నేను సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, సంబడి ఉంది. సంబడిని తిరిగి నేను అక్కడ రాయలేను. సో ఏం చేయాలంటే
సంబడి వచ్చినా, ఎనీబడి వచ్చినా, ఎవ్రీబడి, నోబడి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేని యూజ్ చేయాలి. ఆ దే అనేది ఈ నాలుగు ఇండిఫరెంట్ ప్రొనౌన్స్కి సంబడి, ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి వచ్చినప్పుడు మనం దే యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మనకు సబ్జెక్ట్ అనేది ఒకవేళ సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ ఇలా కనుక వస్తాయి, సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ వస్తే అప్పుడు మనము ఇట్ యూజ్ చేయాలి. బడి వచ్చినప్పుడు దే లైక్ సంబడి, అండ్ థింగ్స్ వచ్చినప్పుడు ఇట్ లైక్ సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు ఈజ్ అనేది ఆల్రెడీ ఉంది మనకు అక్కడ. సో ఈజ్ ఏమవుతుంది, ఈజెంట్ అవుతుంది మనకు అక్కడ. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఎవ్రీథింగ్, నేను ఎవ్రీథింగ్ రాలేను ఇక్కడ, కాబట్టి ఎవ్రీథింగ్ బదులు ఏం రాశాను, ఇట్. సో ఎవ్రీథింగ్, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్ ఉన్నప్పుడు ఇట్ తీసుకోండి. అండ్ సంబడి, ఎనీబడి, ఎవ్రీబడి వచ్చినప్పుడు దే తీసుకోవాలి. అండ్ కొన్నిసార్లు సెంటెన్స్ లెట్తో బిగిన్ అవుతుంది, లైక్ లెటస్ గో అన్నప్పుడు మనం ఇక్కడ షల్ వి గో, అజ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చి సబ్జెక్ట్ వచ్చినప్పుడు వి అవుతుంది మనకు. సో వి రావాలి. లెటర్స్ వచ్చినప్పుడు వి వస్తుంది. లెట్ దెమ్, లెట్ హిమ్, లెట్ హర్ వచ్చినప్పుడు యూ రాసుకోవాలి, యూ. లెట్ హిమ్ డ్యాన్స్ వచ్చినప్పుడు విల్ తర్వాత యూ తీసుకున్నాం మనం ఇక్కడ, హిమ్ ఇక్కడ యూ అవుతుంది. అండ్ లెట్ దెమ్ మూవ్, దెమ్ వచ్చినప్పుడు విల్ యూ, అంటే అజ్ వచ్చినప్పుడు మాత్రం వి అవుతుంది. మిగతా సందర్భాల్లో చాలా వరకు దెమ్ వచ్చినా, హిమ్ వచ్చినా, హర్ వచ్చినా మామూలుగా మనకు యూ అనే ప్రణవ్ని తీసుకోవాలి. ఎప్పుడు లెట్తో వచ్చినప్పుడు. లెట్ సందర్భంగా అంటే కొన్నిసార్లు మన క్వశ్చన్స్ లెట్తో ఇస్తాడు, అలా ఇచ్చినప్పుడు మోస్ట్లీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లెటస్, లెట్ దెమ్, లెట్ హిమ్, లెటర్. లెటర్స్ వచ్చినప్పుడు లెటస్ గో అన్నప్పుడు లెటస్ గో అన్నప్పుడు షల్ వి. లెట్ హిమ్ వచ్చినప్పుడు హిమ్ కానీ, దెమ్ కానీ, హర్ కానీ వచ్చినప్పుడు విల్ కామన్గా పెట్టేసి మనం యూ రాసేస్తే అయిపోతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో మనకు స్టేట్మెంట్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, లైక్ హార్డ్లీ, రేర్లీ, బేర్లీ, స్కార్స్లీ, నో, నెవర్, నథింగ్ ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మనకు నెగిటివ్లో ఉన్నట్టు అనమాట. సెంటెన్స్లో నెగిటివ్లో ఉంటుంది, డైరెక్ట్ నాట్ అని రాకుండా ఇట్లాంటి వర్డ్స్ వస్తాయన్నమాట. ఆ వర్డ్స్ వచ్చినప్పుడు సెంటెన్స్ నెగిటివ్లో ఉంటుంది. అటువంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మనం రాసే ట్యాగ్ అనేది ఖచ్చితంగా పాజిటివ్లో ఉండాలి. లెట్స్ సీ దట్ దే హ్యాడ్ నథింగ్. సెంటెన్స్లో నథింగ్ ఉంది మనకి ఇక్కడ. అండ్ హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ హ్యాడ్ ఇచ్చాడు. సో హ్యాడ్ దే హ్యాడ్ నథింగ్ అన్నప్పుడు హ్యాడ్ దే. ఇక్కడ నథింగ్ అనేది నెగిటివ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ మనకు పాజిటివ్లో ఉంటుంది. అండ్ షీ రేర్లీ విజిట్స్. రేర్లీ అనేది ఆల్రెడీ నెగిటివ్ మీనింగ్ ఉంటుంది మనకు, కాబట్టి సెంటెన్స్ నెగిటివ్లో ఉంది. మనం రాసే ఆ యొక్క ట్యాగ్ ఎట్లుండాలి, పాజిటివ్లో ఉండాలి. షీ రేర్లీ విజిట్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది సెంటెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో షీ వచ్చినప్పుడు మనం డస్, హీ కానీ షీ కానీ డస్ తీసుకుంటాం. ఇక్కడ మనకు సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి డస్ తీసుకుంటాం అనమాట. సో ఓవరాల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. అంటే లెట్తో కనుక క్వశ్చన్ కానీ, లేకపోతే ఇటువంటి వర్డ్స్ ఇచ్చి క్వశ్చన్స్ కానీ అడుగుతుంటాడు. ఈ యొక్క క్వశ్చన్స్ విషయంలో మనం తప్పు చేయకూడదు. మిగతావి దాదాపుగా ఈజీగానే అవుతుంది. కానీ లైక్ ఎప్పుడైతే మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వస్తాయో, లైక్ సంబడి, ఎనీబడి లాంటివి కానీ, సంథింగ్, ఎనీథింగ్ అని వచ్చినప్పుడు కానీ, అట్లాంటివి వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి అనేది కనుక మనం ఒకసారి క్లియర్గా గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ బ్రీఫ్గా చూస్తే కనుక క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ని వాడేటప్పుడు ఎటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి, యాక్సిలరీ బేస్డ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, మెయిన్ వర్బ్ ఆధారంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫ్రేమ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఎలా ఫ్రేమ్ చేయాలి, లెట్తో బిగిన్ అయినప్పుడు ఎలా ఫ్రేమ్ చేయాలి, అండ్ లైక్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ వర్డ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది మనము ఈ వీడియోలో నేర్చుకున్నాము. హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్స్. And thank you for watching. If you feel it is helpful for any of your friends, మీకు ఇది హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాళ్ళకి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.